ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళే ఆడవాళ్ళు అని యూకే సుప్రీంకోర్టు తాజాగా తీర్పిచ్చింది. అదేంటి, ఇందులో సంచలనాత్మకం ఏముంది, ఇందులో అసలు కొత్త విషయం ఏముంది, అసలు ఇటువంటి సెల్ఫ్ ఎవిడెంట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి కొంత నేపథ్యం తెలుసుకోవాలి. ట్రాన్స్జెండరిజం అనే ఒక కొత్త ఐడియాలజీ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలని ఇటీవల కాలంలో స్వీప్ చేసింది. ట్రాన్స్జెండరిజం అంటే ఏంటి? బయలాజికల్ సెక్స్ అనేది లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అని పుట్టుకతోనే ఎవరూ ఉండరు, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే గుర్తింపు ఇప్పుడు అసైన్డ్ ఎట్ బర్త్ అనే దాని మీద ఆధారపడి నడుస్తోంది. అసైన్డ్ ఎట్ బర్త్ అంటే ఏంటి? ఆసుపత్రిలో పుట్టినప్పుడు డాక్టర్ నర్సు చూసి జననాంగాలను బట్టి ఆడ మగ అని నిర్ణయిస్తారు. కాబట్టి దాన్ని వీళ్ళు అసైన్డ్ ఎట్ బర్త్ అని పిలుస్తున్నారు. అంటే పుట్టినప్పుడు అసైన్ చేశారు అంతే, దానికి వాస్తవం ఏమీ లేదు, దానికి వీళ్ళు పెట్టిన పేరు మాత్రమే ఆడ మగ అని. కాబట్టి ఆ విధంగా ఇది అసైన్డ్ ఎట్ బర్త్ అని చూడాలి. అట్లా అసైన్ చేయడం తప్పు. జననాంగాలను బట్టి ఆడ మగ అనే గుర్తింపునివ్వడం కరెక్ట్ కాదు. వీళ్ళ వాదన ఏంటంటే, మగ జననాంగాలతో పుట్టినా కూడా ఆ తరువాతి కాలంలో వాళ్ళు తాము ఆడవాళ్ళం అని భావిస్తే వాళ్ళని ఆడవాళ్ళుగానే గుర్తించాలి. బ్రీఫ్గా ఇది ట్రాన్స్జెండర్ ఐడియాలజీ చెప్పేది. దీన్నే నాన్ బైనరీ అని కూడా అంటారు. బైనరీ అంటే రెండు, నాన్ బైనరీ అంటే రెండు కాదు, ద్వైతం అద్వైతం అన్నమాట. అంటే ఆడ మగ అని చెప్పి మనుషులు రెండు రకాలు కాదు అనేది ఈ ఐడియాలజీ. ఇన్ఫ్యాక్ట్ మనుషులు ఒక్కోసారి ఒక్కో రకంగా ఫీల్ అవుతారు. కాబట్టి వందల వేల జెండర్లుగా మనం భావించాలి. మామూలుగా అయితే రెండే జెండర్లు అని చెప్తాం కదా, రెండే లింగాలు, స్త్రీలింగం పురుషలింగం అని. కానీ యాక్చువల్గా వందల వేల జెండర్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ వాదన. దీనికి ఎక్స్టెన్షన్గానే తర్వాత ప్రొనౌన్స్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఎవరైనా తమని తాము ఆపోజిట్ సెక్స్గా భావిస్తే ఆ మేరకి అందరూ వాళ్ళని ఆ విధంగానే పిలవాలి, గుర్తించాలి. ఉదాహరణకి ఒక మగవాడు నేను ఇవాళ నుంచి ఆడదానిగా ఫీల్ అవుతున్నాను అని భావించాడు అనుకోండి. అప్పటికి అతన్ని ప్రతి వాళ్ళు ఆఫీసులో కావచ్చు, బజార్లో కావచ్చు, కాఫీ షాపులో కావచ్చు ఆడదానిగానే పిలవాలి, ఆడదానిగానే గుర్తించాలి. అంటే అటువంటి వాళ్ళని మిస్టర్ అనో సర్ అనో పిలిస్తే అది వాళ్ళని అవమానించినట్టు. కెనడా లాంటి దేశాల్లో ఇట్లా ఈ ట్రాన్స్జెండర్ ప్రొనౌన్స్తో పిలవకపోతే దాన్ని హేట్ క్రైమ్ కింద పరిగణిస్తారు. పరిగణించి శిక్ష కూడా వేస్తారు. ఒక 6 అడుగుల ఎత్తుతోటి మంచి కండరాలతోటి ఉన్న మగవాడినైనా కూడా ఆడవేషం వేసుకొని ఒక విగ్గు పెట్టుకొని మేబీ హార్మోన్స్ కూడా తీసుకొని నేను అని అంటే ఆడదానిగానే పబ్లిక్లో సంబోధించాలి, లేకపోతే అది నేరం అన్నమాట. అలా పిలవడానికి ఇష్టపడనందుకు కెనడాలో జోర్డన్ పీటర్సన్ అనే ప్రొఫెసర్ని ఉద్యోగం నుంచి తీసినంత పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ని సైకియాట్రీ క్లినిక్ ప్రాక్టీస్ చేయకుండా కూడా నిషేధం విధించారు. ఆయన సైకియాట్రీ ప్రొఫెసర్. ఇక తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్లో ఈ వామపక్ష భావాలున్న ప్రభుత్వాల అండదండలతోటి ఈ ఐడియాలజీ బాగా విస్తరించింది. చాలామందికి ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అమెరికా, కెనడా, బ్రిటన్లో వామపక్ష భావజాలం ఉన్న ప్రభుత్వాలు ఉండటం ఏంటి అని. వామపక్ష భావజాలం అని మనం భారతదేశంలో అనుకునే భావజాలానికి అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి వామపక్ష భావజాలానికి కొంచెం తేడా ఉంది. గతంలో కూడా దాని గురించి కొంచెం మాట్లాడాను. వీళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ ప్రోగ్రెసివ్ లిబరల్ వ్యూస్ని కలిగి ఉంటారన్నమాట. ట్రాన్స్జెండర్గా గుర్తింపబడటం అనేది ఒక కొత్త ట్రెండ్గా మారింది ఆ దేశాల్లో. పెద్ద ఎత్తున చిన్నపిల్లలు, టీనేజర్లు తాము ఆడగనకైతే మగపిల్లలుగా, మగ అయితే ఆడపిల్లలుగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి చెప్పడం ప్రారంభించారు. అంటే నా శరీరం మగ కానీ లోపల నేను ఆడదానిగా ఫీల్ అవుతున్నాను, నా శరీరం ఆడ కానీ లోపల నేను మగవాడిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం అన్నమాట. అట్లాంటి వాళ్ళకి స్కూళ్ళల్లో జెండర్ ఎఫర్మేషన్ కేర్ ఇవ్వాలి అని చెప్పి చట్టాలు కూడా వచ్చినాయి. జెండర్ ఎఫర్మేషన్ కేర్ అంటే ఏంటి? స్కూల్లో చదువుకుంటున్న ఒక పిల్లవాడు నేను అమ్మాయిలా ఫీల్ అవుతున్నాను అని టీచర్కి చెప్పాడు అనుకోండి. ఆ టీచరు అట్లాగే ఆ స్కూల్ కూడా ఆ అబ్బాయిని అమ్మాయిగా మారడానికి ప్రోత్సాహం కలిగించాలి. ఆ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అక్కడ. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు అయితే ఈ విషయాన్ని ఇట్లా ఆ పిల్లవాడు లేక పిల్ల ఆపోజిట్ సెక్స్గా నేను ఫీల్ అవుతున్నాను అని టీచర్లకు చెప్పటం, దానికి సంబంధించి ఆపోజిట్ సెక్స్గా మారడానికి తగిన వాతావరణాన్ని స్కూల్ క్రియేట్ చేయటం అనే విషయాలని ఆ స్కూల్ వాళ్ళు లేక ఆ టీచరు తల్లిదండ్రులకు చెప్పాల్సిన పని లేదు అని కూడా చట్టాలు వచ్చినాయి. అంటే తల్లిదండ్రులకు తెలియకుండానే
వాళ్ళ పిల్లల సెక్స్ని మార్చేటువంటి ప్రక్రియని స్కూళ్ళు చేపట్టవచ్చు అన్నమాట. అంతే కదండి, పిల్లల్ని స్కూల్ వాళ్ళు ఈ విధంగా సెక్స్ మార్పిడి చేయడాన్ని అడ్డుకుంటే ఆ తల్లిదండ్రుల నుంచి ఆ పిల్లల్ని లాక్కునే చట్టాలు కూడా వచ్చినాయి కొన్ని రాష్ట్రాల్లో. ఇక పిల్లల సెక్స్ మార్పిడి సర్జరీలు అమెరికా, బ్రిటన్, కెనడాల్లో రొటీన్గా మారినాయి. అదేంటి, వీళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు నేను అమ్మాయిలా ఫీల్ అవుతున్నాను, లేదు నేను అబ్బాయిలా ఫీల్ అవుతున్నాను అని అనగానే వాళ్ళకి మందులు ఇవ్వడం, సర్జరీలు చేయడం ఇది మంచిది కాదు కదా అని చెప్పి చాలామంది అంటే, లేదు ఇది సరైన అప్రోచ్ అని చెప్పి ఈవెన్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా మద్దతు పలిగింది. ఆడపిల్లలకి వృక్షోజాలను తీసేయడం, టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ ఇచ్చి వాళ్ళ శరీరంలో మార్పులు తీసుకొచ్చేటువంటి మందులను ఇవ్వడం అనేది చట్టబద్ధమైంది. మగపిల్లలకేమో జననాంగం తీసేసి కృతకంగా యోనిని అమర్చడం, ఆడవాళ్ళకేమో పురుషలింగాన్ని అమర్చడం లాంటి సర్జరీలకి పాపులారిటీ బాగా పెరిగింది. ఈ రకమైన మార్పులు చేసిన బాడీలో వాళ్ళు ఆ విధంగా ఫీల్ కారు. అవి ఓన్లీ బాడీకి ఒక ఎక్స్టెన్షన్గా మాత్రమే ఉంటాయి తప్ప సహజంగా ఉండేటువంటి ఆ ఆడ మగ భావాలు వాళ్ళకు ఉండవు అనేది తెలిసినా కూడా ఈ సర్జరీలు చేయించుకోవడం అనేది ఒక ఫ్యాడ్ అయింది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో ఒక్క అమెరికాలోనే టీనేజర్లు ట్రాన్స్జెండర్లుగా మారటం అనేది 1200% పైగా పెరిగింది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో పెరిగింది? పాప్ కల్చర్ మూలంగా, పియర్ ప్రెషర్ మూలంగా. అంటే స్కూల్లో వేరే పిల్లలు అట్లా చేస్తుంటే మనం కూడా అట్లా చేద్దాం అనేటువంటి ప్రెషర్ పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ పియర్ ప్రెషర్ మూలంగా, లేకపోతే పిల్లలకి సహజంగా ఉండేటువంటి మానసిక అభద్రత మూలంగా టీనేజ్ వయసులో కొంచెం ఆక్వర్డ్గా ఉంటారు పిల్లలు. ఈ కారణాల చేత ఇట్లా పెద్ద ఎత్తున సెక్స్ మార్పిడి వైపు పిల్లలు మొగ్గు చూపుతున్నారు అనేది వాస్తవం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇదేంటి ఇంత ట్రాన్స్జెండరిజం ఈ స్థాయిలో ఎలా పెరిగింది ఆ దేశాల్లో, భారతదేశం లాంటి దేశాల్లో ఎందుకు లేదు అంటే, ట్రాన్స్జెండరిజం అనేది అమెరికా లాంటి దేశాలకి కొత్త ఏమో కానీ ఇండియా వంటి దేశాలకు కాదు. ఆడ మగ కానీ జెండర్ ఉంటుందని చెప్పి భారతదేశం లాంటి ప్రాచీన నాగరిక దేశాలకి ఎప్పటి నుంచో తెలుసు. ఆయా సంస్కృతులు అటువంటి వాళ్ళకి, అంటే ఆ థర్డ్ జెండర్కి సమాజంలో ఒక స్థానం కల్పించినాయి ఎప్పటి నుంచో. అందుకని ఈ దేశాల్లో ఈ ట్రాన్స్జెండరిజం అనేది ఆ విపరీత ధోరణులను అలవర్చుకోవాలి పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా. ఇక అమెరికా లాంటి దేశాల్లో ట్రాన్స్జెండరిజం వల్ల కొన్ని కొత్త సవాళ్ళు వచ్చినాయి. ఆడవాళ్ళుగా మారిన మగవాళ్ళని పుట్టుకతో ఆడవాళ్ళైన వాళ్ళతో సమానంగా ట్రీట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్యమం బయలుదేరింది. అంటే విమెన్స్ స్పోర్ట్స్లో ట్రాన్స్జెండర్లు పోటీ చేసే అవకాశం కల్పించాలి, విమెన్స్ బాత్రూముల్లో ట్రాన్స్జెండర్లకు ప్రవేశం కల్పించాలి, విమెన్స్ కోటా కింద ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, నేరం చేసి ఎవరికైనా శిక్ష పడితే వాళ్ళు కనుక ట్రాన్స్జెండర్లు అయితే వాళ్ళని విమెన్ సెల్లోనే పెట్టాలి. ఒక ఫేమస్ కేసు జరిగింది బ్రిటన్లో. ఒక అతనికి శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత నేను ట్రాన్స్జెండర్ని, నన్ను నేను ఆడదానిగా గుర్తిస్తున్నాను అని చెప్పాడు. సో బ్రిటన్లో చట్టాల ప్రకారం అతన్ని మహిళల జైల్లోనే పెట్టాలి, మహిళల సెల్లోనే పెట్టాలి. పెట్టారు అట్లా. అప్పుడు అతను ఒక అమ్మాయిని రేప్ చేశాడు. సో దాని మీద చాలా కాంట్రావర్సీ అయింది తర్వాత. సో ఈ విధంగా ట్రాన్స్జెండర్లు విమెన్స్ స్పేసెస్లోకి రావడం ప్రారంభించారు. స్కూలు కాలేజ్ స్పోర్ట్స్లో ట్రాన్స్జెండర్లు పార్టిసిపేట్ చేయడం ప్రారంభించారు ఆడవాళ్ళ విభాగాల్లో. ఎందుకంటే వాళ్ళని ఆడవాళ్ళగా గుర్తించాలని చట్టం చెప్తోంది కాబట్టి ఆడవాళ్ళ విభాగాల్లో వాళ్ళు పోటీ చేసేవాళ్ళు. సో ట్రాన్స్జెండర్లు చాలా సునాయాసంగా ఆడవాళ్ళని ఓడించేవాళ్ళు. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు మగవాళ్ళు కాబట్టి, మగవాళ్ళకి ప్రకృతి సహజంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి చాలా స్పోర్ట్స్లో వాళ్ళు చాలా ఈజీగా ఆడవాళ్ళని ఓడిస్తారు. సో ఆ విధంగా ఓడించి మెడల్ సాధించడం మొదలుపెట్టారు. ఇట్లా చేయడం అన్యాయం అని చెప్పి గర్ల్ స్టూడెంట్స్ గొడవ చేస్తే వాళ్ళని ఆ స్పోర్ట్స్ నుంచి బహిష్కరించారు చాలా చోట్ల. దీనికి సంబంధించి రైలీ గెయిన్స్, లియా థామస్ కేసు చాలా ఫేమస్ అయింది. ఏంటి కేసు? స్విమ్మింగ్ పోటీల్లో ఈ రైలీ, లియా ఇద్దరికి మధ్య టై అయింది. నిర్వాహకులు లియా థామస్కి మెడల్ ఇచ్చారు. ఎందుకు? లియా థామస్ ట్రాన్స్జెండర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి వాతావరణం ఉంది. అంటే అర్థం ఏంటి? అమ్మాయిగా మారిన అబ్బాయికి మెడల్ ఇచ్చారన్నమాట అమ్మాయిల స్విమ్మింగ్ పోటీ విభాగంలో. ఈ లియా థామస్ 6 అడుగుల వ్యక్తి, చాలా బ్రాడ్ షోల్డర్స్. అతనితో పోటీ పడి అమ్మాయిలు ఎప్పటికీ కూడా మెడల్ సాధించలేరు. దాని మీద రైలీ గెయిన్స్ ప్రొటెస్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా ఈ రైలీ గెయిన్స్ ఈ ట్రాన్స్జెండర్ ఎథ్లీట్స్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తోంది. మొన్న డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ప్రెసిడెంట్గా
ఆడవాళ్ళ విభాగంలో పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. అంతకుముందు బైడెన్ ప్రభుత్వంలో చాలామంది ట్రాన్స్జెండర్లు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండేవారు. ఉదాహరణకి అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ హెల్త్గా రేచల్ లివైన్ అనే ఆడదానిగా మారిన మగ వ్యక్తి ఉండేవారు. శామ్ బ్రెంటన్ అని చెప్పి మరొక ట్రాన్స్జెండర్ వ్యక్తి న్యూక్లియర్ అఫీషియల్గా బైడెన్ ప్రభుత్వంలో ఉండేవారు. ఆయన లేక ఆమె, ఈ శామ్ బ్రెంటన్ ఎయిర్పోర్ట్లో ఆడవాళ్ళ సూట్ కేసును దొంగిలించారు అనే ఆరోపణల మీద ఉద్యోగం నుంచి తీసేశారు. తర్వాత ట్రాన్స్జెండరిజం అనే ఐడియాలజీ ఆ సమాజాల్లో ఎంత చొచ్చుకుపోయిందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు. అయితే ఈ ఐడియాలజీ ప్రకృతి విరుద్ధం అని, సమాజానికి చేటని, ఇది పుట్టుకతో ఆడవాళ్ళైనటువంటి మహిళల గుర్తింపుని కాలరాయడమేనని సాంప్రదాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అయితే అటువంటి వాళ్ళని ఛాందసవాదులు అని చెప్పి అభ్యుదయవాదులు చిత్రీకరించారు. 5-6 ఏళ్లలోనే అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ ఐడియాలజీ విస్తృతంగా వ్యాపించింది. ప్రభుత్వాలు, మీడియా, అకాడమియా అంటే యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఐడియాలజీకి మద్దతు ఇచ్చారు. చివరికి మగవాళ్ళు, ఆడవాళ్ళు అంటూ వేరువేరుగా ఉండరు అని చెప్పి సైంటిఫిక్ జర్నల్స్లో కూడా వ్యాసాలు వచ్చినాయి. సో అన్ని రంగాల మీద ఈ భావజాలం ఉన్నవాళ్ళు ఆధిపత్యం వహించడంతో సామాన్య జనం ఒక పక్క, సమాజంలో ఈ ఎలీట్ సెక్షన్స్ మరో పక్క అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో ఈ అంశం ఒక కల్చర్ వారుగా, అంటే సంస్కృతికి సంబంధించినటువంటి ఒక యుద్ధంగా పరిణమించింది. అమెరికాలో సాంప్రదాయవాదులకి ప్రాతినిధ్యం వహించేటువంటి మ్యాట్ వాల్ష్ అనేటువంటి ఒక పొలిటికల్ కామెంటేటర్ వాట్స్ ఏ ఉమన్, ఆడ అంటే ఏమిటి అనే డాక్యుమెంటరీ తీస్తే అది సంచలనాత్మకమైంది. ఆడ వేషం వేసుకున్న ఎవరినైనా ఆడ అని పరిగణిస్తే ఇక ఆడతనానికి అర్థం ఏంటి అనేది ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలింది. ఎవరైనా ఈ ఐడియాలజీని ప్రశ్నిస్తే వాళ్ళని క్యాన్సిల్ చేయటం అంటే వాళ్ళు నటులైతే వాళ్ళ సినిమాలు బహిష్కరించడం, వాళ్ళు రచయితలైతే వాళ్ళ పుస్తకాలను తగలబెట్టడం, ఇట్లాంటివి సర్వసాధారణంగా చేసేవాళ్ళు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు హ్యారీ పాటర్ సిరీస్, పిల్లల పుస్తకాలు పెద్దవాళ్ళు కూడా చదువుతారు. ఆ పుస్తకాల రచయిత్రి జేకే రౌలింగ్. ఆమె ఈ ఐడియాలజీని వ్యతిరేకించింది. ఆడవాళ్ళ స్పేస్లోకి ట్రాన్స్జెండర్లు రాకూడదు, ఆడవాళ్ళు వేరు, ట్రాన్స్జెండర్లు వేరు అనే మాట అన్నందుకు ఆమెని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించారు. అంటే సామాజిక బహిష్కరణ అన్నమాట. చాలామంది మధ్యవాదుల స్టాండ్ ఏంటంటే ఎవరైనా కావాలి అనుకుంటే ట్రాన్స్జెండర్గా మారే హక్కు ఉంది. అది కూడా పెద్దవాళ్ళకి, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, పిల్లలకు కాదు. పిల్లలు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు నేను మగ కాదు ఆడ అంటే వెంటనే సర్జరీ చేయకూడదు, అది తప్పు. అయితే పెద్ద అయిన తర్వాత ఎవరైనా ట్రాన్స్జెండర్గా మారాలి అనుకుంటే మారచ్చు, సర్జరీ కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు. అయితే వాళ్ళు ఆడవాళ్ళ స్పేసెస్లోకి రావడం కరెక్ట్ కాదు. మగవాళ్ళు ఆడవేషం వేసుకొని కొన్ని హార్మోన్లు వాడి వృక్షోజాలు పెంచుకున్నంత మాత్రాన ఆడవాళ్ళు కాబోరు. ట్రాన్స్జెండర్లని ఆడవాళ్ళు అని చెప్పి అనడం ఆడతనాన్ని హేళన చేయడమే, ఆడవాళ్ళ ఉనికిని రూపుమాపడమే. ఇది చాలామంది మధ్యవాదుల స్టాండ్. ఈ నేపథ్యంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావటం, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆడ మగ అని చెప్పి 2 జెండర్లు ఉన్నాయి అని చెప్పి అధికారికంగా ప్రకటించడంతో అమెరికాలో ఈ ఐడియాలజీకి ఒక రకంగా బ్రేక్ పడింది అని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా యూకే సుప్రీంకోర్టు పుట్టుకతో ఆడవాళ్లే చట్టబద్ధంగా ఆడవాళ్ళు అని చెప్పి తీర్పు చెప్పడం ఒక వాటర్ షెడ్ మూమెంట్గా, ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. యూకేలో స్కాటిష్ ప్రభుత్వం అట్లాగే ఒక మహిళల గ్రూప్ మధ్య చాలా దీర్ఘకాలికంగా ఈ న్యాయ పోరాటం జరిగింది. స్కాట్లాండ్ ప్రభుత్వం ఏమని చట్టం చేసిందంటే ఎవరైనా నేను ఆడదానిగా మారాను అని ఒక సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, లింగ గుర్తింపు సర్టిఫికేట్ అట, అటువంటి ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఆడవాళ్లకు ఉండేటువంటి హక్కులన్నీ కలిగి ఉంటారు అని స్కాట్లాండ్ ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ఆడపిల్లగా జన్మించిన వాళ్ళకి మాత్రమే ఈ హక్కులు ఉంటాయని చెప్పి ఈ విమెన్ స్కాట్లాండ్ అనే గ్రూప్ వాదించింది కోర్టులో. అయితే స్కాట్లాండ్ ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్ తప్పు, ఇవి ఆడవాళ్ళ హక్కులకి భంగం కలిగిస్తున్నాయి అని చెప్పి వాళ్ళు యూకే సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు యూకే సుప్రీంకోర్టు స్పష్టంగా ఎవరైతే పుట్టుకతో ఆడవాళ్లే వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళగా గుర్తింపబడతారు, ట్రాన్స్జెండర్లకి రక్షణ ఉంటుంది, వాళ్ళకి హక్కులు ఉంటాయి, కానీ వాళ్ళు ఆడవాళ్ల హక్కుల్ని పొందలేరు అని తీర్పు చెప్పింది. ఇది కల్చరల్గా చాలా సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ మొత్తం పాశ్చాత్య దేశాలకి.
ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆడవాళ్ళ స్పేసెస్లోకి ట్రాన్స్జెండర్స్ వచ్చారు. ట్రాన్స్జెండర్ అంటే ఎవరు? పుట్టుకతో మగవాళ్ళు ఆడవాళ్ళుగా గుర్తింపు పొందటం. అంటే ఆడవాళ్ళ స్పేసెస్లోకి మగవాళ్ళు మరొక రూపంలోకి వస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో చాలా పాశ్చాత్య దేశాల్లో ఆడవాళ్ళ స్పేసెస్ని మగవాళ్ళు పూర్తిగా ఆక్రమించారు. ఉదాహరణకి ఈ విధంగా అమెరికాలో డిలన్ మల్వేని అని చెప్పి ఒక ట్రాన్స్జెండర్, అంటే అబ్బాయే ఈ మధ్య వరకు అమ్మాయిగా మారారని చెప్పాడు. అతనికి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఆడవాళ్ళ స్పేసెస్ని కంప్లీట్గా మగవాళ్ళు ట్రాన్స్జెండర్ పేరుతోటి ఆక్రమిస్తున్నారు అని. అయితే దురదృష్టవశాత్తు ఇదొక అభ్యుదయవాదంగా, లిబరల్ వాదంగా చలామణి అయింది చాలా కాలం పాటు. సో ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు దీని మీద చాలా గట్టిగా పోరాటం చేశారు. అయితే ఇప్పటి వరకు లీగల్గా ఈ అంశం మీద ఒక క్లారిటీ రాల. ఫస్ట్ టైము యూకే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆడవాళ్ళు ట్రాన్స్జెండర్లు ఒకటి కాదు, పుట్టుకతో ఆడవాళ్లే ఆడవాళ్ళు, ఆడతనం అనేది ఒక జెండర్ అని చెప్పడం అనేది ఈ మొత్తం పాశ్చాత్య దేశాల్లో ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి ఈ జెండర్ ఐడియాలజీ మీద ప్రభావం చూపిస్తుంది. యూకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇప్పుడు అమెరికా, కెనడా లాంటి దేశాల్లో కూడా ఆడవాళ్ళు చట్టబద్ధమైన గుర్తింపు కోసం బహుశా పోరాటం చేస్తారు.